గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండి తీరవలసిందే. జాతకంలో గురుబలం బాగుంటే ఏ పనులైనా సక్రమంగా జరుగుతాయి. గురుబలమే బాగలేకపోతే మరి ఆ గురుబలాన్ని పెంచుకునే మార్గాలు చాలా ఉన్నాయి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి అంటే బృహస్పతి కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోనికి వెళ్ళారు. అయితే కొన్ని రాశులకి రాజయోగం బాగుంటుంది, డబ్బులకి ఏ లోటు ఉండదు. కొన్ని రాశులు మరి నీచలో పడిపోతాయి. ఆ కొన్ని రాశులు ఏంటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి? అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఇంట్లో ఏ శుభకార్యాలు జరగాలన్నా, మనకి ఏ శుభం జరగాలి అన్నా మన జాతకంలో కూడా గురుబలం బాగా ఉండాలి. గురుబలం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం, మంచికి వెళ్ళగలం. ఆ గురుబలమే బాగలేకపోతే మనం ఏం చేసినా కూడా ఎదురు తిరుగుతాయి. అటువంటి గురుబలం కోసం ఒక అత్యద్భుతమైనటువంటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా అంటే గురుబలం బాగున్నప్పటికీ బాగులేకపోయిన వాళ్ళు కూడా, ఆ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మాకు దక్షిణామూర్తి స్తోత్రం రాదండి అంటారా? నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాన్ని మీకు వీలైనన్ని సార్లు చదవండి. మాకు అది కూడా చేత కాదు అంటారా? దక్షిణామూర్తి యొక్క ఫోటో చిత్రపటం ఉంటుంది కదా, అది దగ్గర పెట్టుకోండి. ఎన్నిసార్లు రోజులో వీలైతే అన్నిసార్లు కొన్ని నిమిషాల సేపు అయినా సరే అలా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చూడండి. ఏ హాస్పిటల్కో వెళ్ళారు, వెయిటింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా వెయిటింగే కదా. వెయిటింగ్లో ఖాళీగా ఫోన్ చూసుకునే బదులు జేబులోంచో లేకపోతే పర్సులోంచో దక్షిణామూర్తి ఫోటో తీయడం, ఆ ఫోటో కేసు దీక్షగా చూస్తూ ఉండడం. నిద్రపోతున్నారు, ఎదురుగుండగా దక్షిణామూర్తి ఉండేలా చూసుకోండి, దక్షిణామూర్తిని చూస్తూ ఉండండి. భోజనం చేస్తున్నారు, అక్కడ దక్షిణామూర్తి యొక్క చిన్న ఫోటో పెట్టుకోండి. అంటే అన్నీ కూడా ఫోటోలు అంటే ఫ్రేములే ఉండక్కర్లేదు కదా, ఆయన రూపం ఉంటే చాలు కదా. అలా మీరు సర్వకాల సర్వావస్థలైంది కూడా దక్షిణామూర్తిని పట్టుకోండి. లేదా దత్తాత్రేయ స్వామివారు, దత్తాత్రేయ స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవడం, దత్త 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 అనుకోవడం, ఇలాంటివి కనుక చేస్తే మన జాతకంలో గురుబలం బాగుంటుంది. గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలలో గురుగ్రహం దగ్గర దీపం వెలిగించండి. ఇంట్లో ఇత్తడి కుందిలో కనుక దీపారాధన చేస్తే గురుబలం బాగుంటుంది. పసుపు రంగు దుస్తులు వేసుకోవడం, దక్షిణామూర్తి ఆలయానికి కానీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పళ్ళుని అక్కడ అందరికీ పంచిపెట్టడం, వీలైనన్ని సార్లు మీరు గురువు యొక్క అనుగ్రహం కోసం నమస్కారం చేసుకోవడం, గురు స్తోత్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. గురుబలం వల్ల వచ్చేటటువంటి చెడు ఏదైతే ఉందో అదంతా కూడా రెక్టిఫై అయిపోతుంది.